అస్మద్గురుభ్యో నమః. గౌతమాన్వయ సంజాతం వెంకటార్య గురోసుతం రామానుజార్య సశిష్యం రామానుజమహం భజే. అస్మద్గురుభ్యో నమః. ఈ భగవద్బంధులరా, ఈ భాగంలో మొదటిగా సుందోపసుందర గాథ చెప్పుకుంటూ ఒక్కసారి ఆచార్య ప్రార్థనలో మా చిన్నతనంలో తండ్రి గారు చెప్పిన విశేషం గుర్తు చేసుకుంటూ తండ్రి గారికి నమస్కరిస్తూ ప్రారంభించుకున్నాం. అన్నదమ్ములు కలహిస్తుంటే అప్పటి వాళ్ళు ఈ మాటే అనేవారు, సుందోపసుందులా ఉండకండిరా, సుంద ఉపసుంద. సుంద అంటే అందమునకు మూలమని అర్థం అన్నమాట. ఉపసుంద అందమునకు మూలమైనది మరింత ప్రభావం చేయాలంటే అలంకారాలు కావాలి. మీరిద్దరూ ఒకళ్ళకొకళ్ళు తగిన వాళ్ళు తప్ప నేను గొప్ప అని కాదురా, అలా ఉండండిరా, కలిసికట్టుగా ఉండండిరా అంటుండేవారు పెద్దలు. అంటే ఇంత అర్థం చెప్పేవారు కాదు, కానీ వాళ్ళ మనసులో ఇదే ఉండేది. చేతి లోపల 5 వేళ్ళు ఉన్నాయి, దెబ్బలాడుకుంటున్నాయా, ఒకటి లావుగా పొట్టిగా, ఒకటి సన్నగా, ఇదే చెప్పేవారు. అందుకని మనం కిందటి భాగంలో సశేషంగా అట్టే పెట్టుకున్నాం కదా, సుందోపసుందర గాథ ఇవాళ చెప్పుకుంటున్నాం. ఇది కూడా మాఘ స్నానానికి సంబంధించింది. అంచేతనే ఆ అమ్మాయి కుబ్జ అన్న అమ్మాయి ఉంది కదా, ఆమె సుమారుగా 50 నెలలు మాఘ స్నానం చేసింది. 50 సంవత్సరాలు అంటే ఆవిడ 100 సంవత్సరాలుగా జీవితం. అది ఏనాటి యుగం? కృతయుగం. ఆ ప్రాంతంది. ఆ యుగంలో ఎన్నో వేల ఏళ్ళు. దశరథుడు చూడండి, మహానుభావుడు 60,000 ఏళ్ళు పరిపాలన చేసేట. అప్పుడు పిల్లల్ని కన్నట్ట. తెలివితేటలు. చాలామంది పాపం వాల్మీకిని తప్పుపడుతుంటారు, వశిష్ఠుని తప్పుపడతారు. ముహూర్తం చెడిపోయింది ఏమిటండి? ముహూర్తం చెడిపోయింది వశిష్ఠుడి వల్ల కాదు, ఈ పెద్ద మనిషి వల్ల. ఏం చేయాలండి? ముహూర్తం పెట్టి ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పాలి? రాముడి తల్లి దగ్గరికి వెళ్ళి చెప్పాలి. ఈయన ఎక్కడికి వెళ్ళాడండి? కైకమ్మ ఇంటికి. మీకందరికీ ప్రేమ. దశరథున్నా కైకమ్మ అన్నాను. కైకమ్మ సొంత కొడుకులా చూస్తుంది కదా రాముడిని, అందుకని వెళ్ళాడా పెద్ద మనిషి. రాముడికేమో బ్రహ్మచర్యం చెప్పాడు, నాయనా ఈ రాత్రి నువ్వు సీత విడివిడిగా శయనించాలి, ఒక ఇటుకని పెట్టుకుని నెత్తి కింద పెట్టుకుని నిద్రపోవాలి, ఇంత చెప్పాడు. మరి ఈయన ఎక్కడికి వెళ్ళండి? ఈయన వయసు ఎంతండి? 60,000. రాముడి వయసు ఎంతండి? 23 ఏళ్ళు. ఈయన ఎవరింటికి వెళ్ళాడు? కైకమ్మ ఇంటికి. దేనికో రామాయణంలో అయోధ్యాకాండలో ఉంది, రత్యర్థం మహారాజా, రతి క్రీడ కోసం వెళ్ళాడు అక్కడికి. అంతేకాదు, ఏమంటాడు? కామబల సంయుక్త, కోరికతో వెళ్ళాడు. ముహూర్తం చెడిపోదండి అమ్మా. ఏ మాసమైనా, ఏ పూజ చేసినా మీ లోపల కోరికలుంటే తాత్కాలికంగా పక్కన అట్టే పెట్టండి. దీనికే ఇంకో గాథ ఉంది. మహారాజు గారు గొప్ప భక్తుడు, పూజ చేస్తున్నాడు. మహారాణి గారు పక్కనే కూర్చుని పువ్వులు అందిస్తోంది. సంతోషమే. ఈ లోపల ఉన్న పువ్వులు అయిపోయాయి, పూలగంప దూరంలో ఉంది. చెలికెత్తి అందించడం ఆలస్యమైంది. మహారాణి గారు అందించడం లేక చెయ్యిలా జాపారు. ఈ లోపల మహారాజు గారు తల ఎత్తెప్పి చూశాడు. ఈ లోపల మహారాణి గారు ఆ పూలు అందుకుని చెలికెత్తి కోపంగా చూస్తూ ఇలా అందించింది. అందించడంలో చేతికి ఉన్న గాజులు గలగల్లాడుతూ జారాయి. మహారాజు గారు పువ్వులు అందుకోవడం మానేసి ఆ చెయ్యి చూసి, అబ్బా మా మహారాణి చెయ్యి ఎంత అందంగా ఉందో అనుకున్నాడు. డామ్మని ప్రాణం పోయింది. బోయేవాడిగా జన్మించాడు. ఇది శివపురాణంలో, స్కాంద పురాణంలో, కాశీ మహాత్యంలో కనిపించింది. చేస్తున్న పని మీద దృష్టి పెట్టండి, అంతే తప్ప మీ ఆలోచన తప్పని నేను అంటలేదు. అనుభవించండి, సుఖాలు అనుభవించడం వద్దంటలే, కానీ చేస్తున్న పని నుంచి మీ మనస్సుని పక్కకి మళ్ళించకండి. అలాంటి దానికోసమే ఈ అమ్మాయి ఇంత జాగ్రత్తగా 50 నెలల పాటు, అంటే అన్నేళ్లలో 50 ఏళ్ల పాటు ఈవిడ స్నానం చేస్తే అదృష్టశాత్తు పాపాలు తొలగాయి, శాపాలు తొలగాయి. విష్ణులోకానికి వెళ్ళింది, అంటే బ్రహ్మలోకానికి వెళ్ళింది. అక్కడ అట్నుంచటు అక్కడ అడిగాడు అనేసరికి ఆయన బ్రహ్మదేవుడు ఏం చేశాడు? ఈ పిల్లకి పేరు మార్చాడు. ఏమని చెప్పి? తిలోత్తమ. అంటే నువ్వు గింజ లోపల ఉన్న అందం ఎంత ఉందో అంతా పట్టుకొచ్చి చీమలో పెట్టి, అమ్మా నువ్వేమీ చేయక్కర్లేదు, వీణ పట్టుకుని గానం, వీణ పట్టుకు వాయించాలి. గానం ఏమిటండి? అయ్యా వీణ వాయిస్తూనే గానం చేయాలి
దానికి వేదంలో మంత్రం ఉంది. మనకి మాత్రం వాయిస్ బాగుండదు కనుక వాయిస్తుంటాం. వాయిస్ బాగుంటే వీణ వాయించవు. చిన్నప్పుడు నేను సంగీతం నేర్చుకుని ఉంటే మీ పిల్లాడికి ఇన్స్ట్రుమెంటల్ నేర్పించండి అన్నారు. అంటే నా వాయిస్ అంత గొప్పగా ఉందన్నమాట. పాపం ఒకలాగా కాదు, వీణ వాయించాలి, గానం చేయాలి. వెంకటేశ్వర సుప్రభాతంలో ఉంది శ్లోకం, తంత్రి ప్రకర్ష సమయ విపంచ గాయతి అనంత చరితం తవ నారదోపి. నారదుడు వాయిస్తూ గానం చేశాడు. ఇది అంచేత అమ్మాయిని చెప్పాడు, అమ్మ వాళ్ళిద్దరూ ఎక్కడున్నారో చూసి అక్కడికి వెళ్ళి వీణ వాయిస్తూ మంచి అందమైన అలంకారాలు చేసుకుని వెళ్ళమ్మా అన్నాడు. అనేసరికి ఎందుకంటే వీణ గొప్పతనం వేదంలో చెప్పారు. ఒకసారి సరస్వతీదేవికి లక్ష్మీదేవి కోపం వచ్చి యజ్ఞంలో లేకుండా పారిపోయారట. ఎక్కడికి వెళ్ళారు? ఒకరోజు వెదురుగడలో దాక్కుంది లక్ష్మీదేవి, ఒకరోజు పనస చెట్టులో దాక్కుంది, ఒకరోజు ఎద్దు చర్మంలో దాక్కుంది. అందుకని ఎద్దు చర్మంతో చేసిన మృదంగము కానీ, వెదురు కర్రతో చేసిన వేణువు కానీ, పనసకర్రతో చేసిన వీణము కానీ శ్రియా వాయే తద్వై రూపం వీణ. అందుకని వీణ వాయిస్తూ గానం చెయ్యాలి. కుశలవులు కూడా వీణ వాయిస్తూనే పాటలు పాడారు. అది గమనించండి. ఒక్క నారదుడికో ప్రత్యేకత ఉందండి. ఆయన పాడుతుంటాడు, వీణ అదే మోగుతుంటుంది. ఇది చాలామందికి తెలియదు. ఇది కూడా మళ్ళీ పెద్ద కథ, అది వేరే చోట అందుకని ఈవిడ వెళ్ళి వీణాగానం చేస్తుంటే ఈ వేళ్ల కదలికకి ఈమె శరీరంలో అంగప్రత్యంగాలు కదులుతున్నాయి. అంతేకాదు, అంటే మేనరిజం కాదండి. ఇప్పుడు వాళ్ళకి మేనరిజం ఉంటుంది. పాటలు పాడేవాళ్ళు చెవుల్లో వీళ్ళుట్టు పాడి ఇలా అని ఈ మేనరిజం ఉండవు. అక్కడ అది కాదు, వీణ వాయిస్తుంటే ఈ చేతి కదలిక వల్లే ముఖం మారుతుంది. అది చూచి సుందోపసుందులు ఇద్దరూ కూడా ఆశ్చర్యపోయి ఒకళ్ళ మొహాలొకళ్ళు చూసుకున్నారు. అన్నయ్య, ఈ పిల్ల నాకు రాణి కావాలి, నేను ప్రేమించాను, పెళ్లి చేసుకుంటా అన్నాడు. వెంటనే తమ్ముడితోటి, ఒరేయ్ పెద్దవాడిని నేనురా, ముందు నాకు పెళ్లి కాకుండా నువ్వు చేసుకుంటే వ్రాత్యుడి అవుతావు, అవకీర్ణి అవుతావు, తప్పు. లేదయ్యా, అది మానవులకి, నీకు నాకు సంబంధం లేదు, ఒకే టైంలో పుట్టాం, ఇబ్బంది లేదు నేనన్నాడు. నేనంటే నేను సినిమా పేరు కాదండి ఇది. వాళ్ళు దెబ్బలాడుకున్నారు. అన్నదాకా ఉండి ఊర్వశి దగ్గరికి వెళ్ళారు. ఎందుకయ్యా గొడవ పడతారు అంది ఊర్వశి. ఏం లేదు, నీ మీద నాకు ప్రేమ ఎక్కువ, నీకు ఎంత చేసి పెడతా అని వీడన్నాడు. పాపం, అయ్యా మీ ఇద్దరి మధ్య భేదం పెట్ట నాకు ఇష్టం లేదు, కానీ ఒక్కటే మాట, ఎవరో ఒకరిని పెళ్లి చేసుకుంటే రెండో వాడు నా వెనకాల పడతాడు, అప్పుడైనా మీకు శత్రుత్వం వస్తుంది కదా. ఇది ఏం మర్యాద చెప్పండి, తప్పు కదా. ఈ కథ గురించి నేను ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అతడికి పెళ్లి చేసుకుంటే నేను నీకు మరదలవుతా, ఇతని పెళ్లి చేసుకుంటే నీకు వదినవుతా. మరి రెండూ తప్పే కదా సంబంధం పెట్టుకోవడం. అంచేత ఆలోచించుకోండి, మీరే నిర్ణయానికి వచ్చి అప్పుడు నా దగ్గరికి రండి, నేను పెళ్లి చేసుకుంటా అంది ఆవిడ. చాలా అమాయకంగా, ఎంత ముదుగా అందో. అందుకనే మెత్తని కత్తి అంటాడు ధర్మరాజు ఒక చోట. అవల్ల వీళ్ళిద్దరు తేల్చుకోవడానికి ఏమిటి? మధ్యలో నారదుడు వచ్చాడు. ఏం లేదయ్యా, తేల్చుకోవడం చాలా సింపుల్, మీరు ఇద్దరు యుద్ధం చేయండి, ఎవడు గెలిస్తే వాడే ఆ అమ్మాయిని చేసుకుంటాడు. ఇద్దరూ భయంకరంగా యుద్ధం చేశారు. ఒకళ్ళ గదా దెబ్బ ఒకళ్ళకి తగిలింది. గదా ప్రహారములతోటి ఇద్దరూ ఒకేసారి మరణించారు. తిలోత్తమ వెంటనే వెనక్కి వెళ్ళి, అయ్యా బ్రహ్మదేవా, నీ కోరిక నెరవేర్చాను. నీ కోరిక కాదు, నీ ఆదేశం నెరవేర్చాను. నన్ను ఇక్కడే ఉంచితే నువ్వు ఇలాంటి పనులకే అసైన్మెంట్ ఇస్తావు, నాకు దయచేసి నాకు వేరే చోటు ఇవ్వయ్యా అనేసరికి బ్రహ్మదేవుడు అన్నాడు, అమ్మా ఇంద్రుడి ఆస్థానానికి వెళ్ళు. ఇంద్రుడు నిన్నెప్పుడు కామించడు, గుర్తుపెట్టుకో, నిన్ను కోరడు, నీతోటి మాత్రం సుఖంగా ఉంటాడు, మాట్లాడతాడు, మంచి పనులకు నియోగిస్తాడు. అతనికి నాట్యంతో గానంతో ఆనందింపజేయి. నాట్యం అంటే నాట్యశాస్త్రము అధర్వణ వేదము, గానం అంటే సామవేదము, వీణ లక్ష్మీ స్వరూపము, వెళ్ళమ్మ అన్నాడు. ఇది తిలోత్తమ గాథ, సుందోపసుందర గాథ. ఇది కూడా మాఘమాసంలోనే స్నానం వల్ల జరిగిన ఘనత. మరి దీంతో ఇక్కడ ఆపి మరో సందర్భంలోకి మళ్ళీ పెడదాం. అంతవరకు స్వస్తి.